ప్రాధాన్యత ఇస్తూ వాడి యొక్క జీవశక్తికి బలోపేతం చేసుకుంటూ చదవడం వల్ల మన జీవితం బలోపేతం అవుతుంది. అవునండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకి ఆ కర్మ ఫలితాలకు అతీతంగా మనం వెళ్ళొచ్చు అనమాట. ఇది శ్రీరామ మంత్రం. పార్వతీదేవి శివుడుకు చెప్పారు. అవునండి. కరెక్టే. అక్షరాల సత్యం. అవునండి. మానవ జీవితము చక్కగా ముందుకెళ్ళడానికి అమ్మవారు శివుడికి ఇచ్చినటువంటి ఒక మంత్రం అనమాట. రామ మంత్రం. అవునండి. అక్షరాల సత్యం. ఆ మంత్రాన్ని మనం నిత్యము జపించాలి కూడా. అవునండి. విష్ణు సహస్రనామం చదవడం వల్ల కష్టం కావున పార్వతీదేవికు శివుడు చెప్పినటువంటి రామమంత్రం. అది ఒక పెద్దగా ఉంటుంది కాబట్టి సహస్రనామం అనేది సింపుల్‌గా ఉండేటువంటి రామమంత్రాన్ని చెప్పడం జరిగింది. యెస్ అండి. కరెక్టే. అవునండి. ఇది శివ పంచాక్షర మంత్రం ఓం నమః శివాయ. ఇది ఇంకా సింపుల్ అండి. అంటే ప్రజలకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆయన సింప్లిఫై చేసుకొచ్చారండి. ప్రజలు అంత సుదీర్ఘంగా టయాన్ని గడపలేరు కాబట్టి, మనం ఒకే ఒక మంత్రం పంచాక్షర మంత్రం ఓం నమః